క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మరి బేతనీయ ప్రార్థన మందిరము 27వ సంవత్సరంలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి అని చెప్పి ఒక సందర్భంగా ఆలోచన వచ్చినప్పుడు బేతనీయ ప్రార్థనము చిన్నబగూడెం కొరకు ప్రార్థన చేసి వాగ్దానం తీసినప్పుడు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ఈ సంవత్సరం వాగ్దానంగా దేవుడు అనుగ్రహించారు. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. ఈ మాట చిన్నమ్మగూడెం బేతనీయ ప్రార్థన మందిరానికి ఈ వాగ్దానం. మీరు చిన్నమ్మగూడెం వాళ్ళు ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థనలో మరి సంవత్సరం అంతా కొనసాగాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం చేరి వచ్చిన బేతనీయ మందిరము ప్రార్థనా మందిరము కొండ్రుపాడిలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని ప్రభు వాగ్దానముగా ఇచ్చినట్లుగా మరి ఆ దినాన ప్రార్థన పూర్వకంగా వాగ్దానం తీయడం జరిగింది. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మరి పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్న మనందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం, 610 పేజీ 11వ పేజీలో ఉంటుంది ఆ వచనం. ప్రారంభిద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలుకి తిరిగి విమోచనము విడుదల ప్రకటించడానికి యెషయా ప్రవక్త ద్వారా 49వ అధ్యాయాన్ని ప్రభువు ప్రవచించినట్లుగా మనము ఈ అధ్యాయాన్ని గమనించాలి. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మొట్టమొదట ఒకసారి 2వ వచనం చూద్దాం. ఒకరు అందించండి. మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. ఈ మాటని జ్ఞాపకం చేస్తూ 2 వాగ్దానాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి వచనం ఇంకొకసారి వెళ్దాం రండి. గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ప్రియ సహోదరులారా, తల్లి ఒడిలో ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకున్న దేవుడు. 15వ వచనంకి వెళ్దాం మన వాగ్దానానికి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా? మొదటి ప్రశ్న ఇక్కడ. తల్లి మరుస్తుందా? తల్లి మరవదు కదా. తల్లి మరవదు అంటే సరిపోయేదే. కానీ ఆయన ఏమంటారంటే వారైనా మరచుదురు అన్నాడు. మరుస్తారని అంటుంటే మరవరని మనం అంటే ఎట్లా? తల్లులు ఒప్పుకోరు. అదేంటండి, బిడ్డను మేమెందుకు మర్చిపోతాం, మా బిడ్డను మేమేలా మర్చిపోతామని అంటారు. రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్ళి చూస్తే 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 27వ వచనాల వరకు చదువుకుంటూ వెళ్తే ఒక తల్లి ఎలా మర్చిపోయిందంటే తన బిడ్డ మీద నిద్రలో బొర్లితే ఆ బిడ్డ మరణించింది. మర్చిపోదా? తల్లి మర్చిపోదా? వారైనా మరచుదురు. దేవుని మాట ఎప్పటికీ పుల్లైనను తప్పిపోదు. ఒక తల్లి బిడ్డ పక్కనే ఉన్న సంగతి మర్చిపోయింది. గాఢ నిద్రలో దొరిలిందో మొత్తానికి ఆ బిడ్డ చనిపోయింది. వారు సొలొమోను దగ్గరికి తీసుకుని వచ్చారు. మనకు తెలిసి ఈ సంగతి. అదేంటండి, తల్లి ఎందుకు మరుస్తుంది అంటే మరిచిన తల్లిని దేవుడు చూపిస్తా ఉన్నాడు ఇక్కడ. ఒక తల్లి ఏం చేసిందో తెలుసా? ఇక ఈ బిడ్డను వదిలేయటమే తప్ప నేనేమి కాపాడలేను. 3 నెలలు దాచాను, ఇక నేను దాచలేను, ఈ బిడ్డను మరుస్తా. ఎందుకంటే నా కళ్ళ ముందు ఏదైనా మరి జరగరానిది జరిగితే భయం వేసి నిర్గమకాండము 2వ అధ్యాయంలో 3 నెలలు దాటిన తర్వాత ఆ బిడ్డను ఏం చేసింది? ఒక జమ్ము పెట్టెలో పెట్టిన తల్లి
కన్న తల్లే వదిలేసింది. దైవ సంకల్పం చొప్పున ఆ తల్లికి దగ్గరికే తేబడింది, అది వేరే విషయం. ఇక ఈ బిడ్డ సంగతి నేను మర్చిపోవటమే, నాకు పుట్టలేదనుకుంటా అనుకున్నది ఆ నీటిలో వదిలేసింది. అతడే ప్రవక్త అయిన మోషే మనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, తల్లి మరచునా? వారైనా మరచుదురు, వారైనా మరచుదురు. నాకు మగపిల్లనిస్తే పాలు విడిచిన దినము నుండి ఆ బిడ్డని నీకే ఇస్తా. ఆ బిడ్డను నేను మర్చిపోతా. నా బిడ్డ నా దగ్గరే ఉండాలా, నా వృద్ధాప్యంలో నన్ను చేరదీయాలా, నాకేమైనా కాయలు పడ్డప్పుడు 4 మంచినీళ్ళు అందించాలి, నాకు వద్దు. ఆ బిడ్డని నీకే ఇస్తా. ఎవరామె? హన్నా. ప్రతి ఒక్కరు మరిచిన దానిలో కారణాలు ఉన్నాయి. ఆయా కారణాలను బట్టి ఆ సంఘటనలు మనకు బాగా తెలుసు ప్రియులరా. ఒక తల్లి అన్నది, నేను బిడ్డ కావాలన్నానా, నాకు బిడ్డను ఇచ్చినందుకు, ఆ బిడ్డ చచ్చిపోయినందుకు అన్నది ఎవరేవా? శూనేమీరాలన్నది. ఈ బిడ్డను నేను మరవలసిన పరిస్థితి వచ్చింది, అసలు నాకు బిడ్డే వద్దు అనుకున్నా. నేను ప్రవక్త దగ్గరికి పరిగెడితే ప్రవక్త వచ్చి తిరిగి బ్రతికించినట్లుగా ప్రియరా ఎక్కడ చూస్తామంటే మనం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16 నుంచి 37 వచనాలు చూస్తాం. చదవటానికి సమయం కాదు, అన్ని రిఫరెన్స్లు నేను చదవాలని కోరుకోను. చూడండి దేవుడు ఏమంటున్నాడు, చదవండి. ఏమంటున్నాడు? తల్లి అయినా మరచును కానీ, తల్లి అయినా మరచును, తల్లి అయినా మరచును, నేను నిన్ను మరువనని నమ్మకమైన నా ప్రభువా. జయ జయ రాజా, జయ జయ రాజాధిరాజా, నీకే జయ జయ రాజాధిరాజా, నీకే జయ జయ. ఎంత గొప్ప దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎవరి పక్షంగా వాగ్దానం చేస్తున్నాడు ఈ సంగతిని? బేతనియ ప్రార్థనా మందిరము కోండ్రుపాడు పక్షంగా వాగ్దానం ఇది. నేను మరుస్తానా? తల్లి ఎవరమ్మా? దీన్ని ఆరంభించిన వాళ్ళు, దీన్ని ప్రారంభించిన వాళ్ళు, దీన్ని పునాది వేసిన వాళ్ళు, దీన్ని ఇక్కడ నిర్మించడానికి కారకులైన వాళ్ళు మరిచినా నేను మరువను. మరిచిపోయారేమో, నేనైతే మరవలే. తల్లి మరుస్తుంది అనే మాటలో ఎంత గూఢార్థం ఉంది తెలుసా? ఎవరమ్మ తల్లి అంటే? నవమాసాలు మోసిన తల్లి. ఎన్ని సంవత్సరాల ప్రయాస, ఎంతమంది ప్రయాస, ఎంతమంది చెమట కార్చారో, ఎంతమంది మోకాళ్ళ మీద దుఃఖపడి ఏడ్చి మరుపెట్టినారో. ఇక్కడ కన్నవారంతా ఏమైనారో కానీ నేనైతే మరవలేదన్నాడు. నేను మరవలే. వెనకబడిపోయిందో, కింద పడిపోయిందో, అగమైపోయిందో ఎన్నో ఉంటాయి మన పరిభాషలో మనం మాట్లాడే మాటలు. తండ్రి దేవుడు అంటున్నాడు, నేను మరవలే, నేను జ్ఞాపకం చేసుకుంటా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. చదవండి, చూడండి. అసలు నీకు రూపు లేనప్పుడే నాకు తెలుసమ్మా, నువ్వు గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే. ఎప్పుడు తెలుసట? గర్భములో రూపు దాల్చినప్పుడే. ఈ స్థలం ఎవరిదో తెలీదు. నక్కలు పడుకున్న స్థలం, కుక్కలు పడుకున్న స్థలం, పందులు పడుకున్న స్థలం, మరి పశువులు పడుకున్న స్థలం నాకు తెలుసు. ఒక దినములో అక్కడ నా స్తుతి ఆరాధన జరిగించుకుంటా. ఒక దినములో అక్కడ నేను మహింపరచబడతా. మీరు చూసిన మీరేమో ఊహించింది కాదది. అప్పుడు ఏ రూపు లేదు, దానికి ఏ రూపురేఖలు లేవు, ఈ నిర్మాణం జరుగుద్దని ఆలోచనే లేనప్పుడు నేను ఎరిగి ఉన్నాను. గర్భములో చదవండి మాట, రూపింపక మునిపే. అప్పుడు ఒక మాట అనుకొని మర్చిపోతే ఏమయ్యేదో మరి. అప్పుడు ఒక మాట అనుకొని
ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ఘనపరచబడతాడు దేవుడు, ఇక్కడ రక్షించబడతారు అనేకులు, ఇక్కడికి అనేకులు చేరి వచ్చి స్తుతిస్తారని ఆలోచించి వదిలేస్తే ఏం జరిగేదో మరి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగమును నీవే దేవుడవు. ఈ దేవుడు ఎప్పుడు దేవుడమ్మా? పర్వతములు పుట్టక మునుపు. ఆయన సంకల్పం ఇప్పుడుది కాదు. ఆయన సంకల్పం ఇప్పుడుది కాదు. ఎవరికో మంచి ఆలోచన వచ్చింది, ఎవరో ఆలోచన చేశారు, ఎవరో త్యాగం చేశారు, ఎవరో ఇక్కడేది కట్టారు. ఇక్కడిది కాదు ఇది. ఎక్కడిది ఇది? పర్వతములు పుట్టక మునుపు. మొదటి నుండి చూడండి, 90వ అధ్యాయం 1వ వచనం. మాకు నివాస తరతరముల నుండి, మేము ఎరగని తరాలకు ముందుగా ప్రభువా నువ్వున్నావు. నీ ప్రణాళిక ఎంత గొప్పదయ్యా. గర్భములో రూపింపబడక మునుపే ఎరిగిన దేవుడై ఉన్నావు. కీర్తనలు రాస్తూ 139 రాస్తూ కీర్తనకారుడు 16వ వచనంలో రాస్తాడు. చూడండి మాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే ఇది ఎంతకాలం 27వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతుందని అప్పుడే నువ్వు ఎరిగి ఉన్నావు. అప్పుడే నువ్వు ఎరిగి ఉన్నావు. ఇవాళ ఎవరో ప్రణాళిక వేశారు, ఎవరో బాగానే ప్రయాసపడ్డారు, ఇవాళ కూడికి పెట్టారు అని మనం క్లాప్స్ కొడితే కాదు. ఎప్పుడు అనుకున్నాడట? పిండమునై ఉండగా ఒకటైనా లెక్కించబడకనప్పుడే he has counted 27 years of age to the church of Bethania at కౌండ్రుపాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడే తెలుసు ఆయనకి 27వ ఏట ప్రవేశపెడతాను, అదే నాన్న మరలా నేను ఇక్కడ మహింపరచబడతాను, అదే నాన్న మరలా వీధి వీధిలో సువార్త ప్రకటించబడతాది. ఎరిగి ఉన్న దేవుడు అమ్మా, ఎరిగి ఉన్న దేవుడు. పర్వతములు పుట్టక మునుపు, పిండముగా రూపింపబడక మునుపు ఎరిగి ఉన్న దేవుడు. అందుకే ఏమన్నాడు ఇక్కడ? అమ్మా చాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం క్లుప్తంగా వెళ్దాం, మళ్ళీ 2వ వర్తమానం ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ, ఇక్కడ ఆరంభించిన నాటి నుండి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నిర్మానుష్యంగా కనపడుతుంది ఏంటన్నా? తాళాలు వేసింది, ఎవరూ లేరు ఇక్కడ. ఏ పరిచయం చేసేవాళ్ళు లేడు, ఏ ఊడ్చేవాళ్ళు లేడు, ఏ తూడ్చేవాళ్ళు లేడు. అవసరం లే. ఇక్కడ ఒకరు ఉన్నారు తెలుసా? ఇక్కడ ఒకరు ఉన్నారు. ఎవరుండి భద్రపరుస్తున్నారు, ఎవరుండి కావలి కాస్తున్నారు, ఎవరుండి మహింపరచబడుతున్నారు, ఎవరు ఇక్కడ ఉన్నారు? చదవండి మళ్ళొకసారి. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేకులను ప్రభు వైపు తిప్పడానికి ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కావలి కాస్తానే ఉన్నాడమ్మా. ఎవరిని లెక్కేస్తాం మనం? ఎవరిని లెక్కేస్తాం? ఆ పక్కనే ఉంది లోక, వచ్చి చూసుకోడు అంటాం. ఎదురుగునే ఉన్న సుబ్బారావు కాసేపు రాకూడదా? మనుషులను చూస్తాం మనం, మనుషులను చూస్తాం. వారికి కావాలి ఎంతసేపు ఉంటుంది? వారికి కావాలి కునుకు పట్టేదాకా ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతారు. కావలి కాసే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 71వ కీర్తన 6వ వచనం ఒక మాట చదువుకుందామా? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవ. ఎంతకాలము ఎదిగింది ఎట్లనంటే, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు గమనించినా ఎవరు గమనించలేకపోయినా 26 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నది ఈ యొక్క తల్లి. ఈ సంఘ వధువు 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27లో ప్రవేశపెట్టబడుతుందంటే ఎవరు ప్రాపకుడై ఉన్నారు? నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి.
ఈ దినము నేను నిన్ను గురించి స్తుతిస్తా, నేను ఆరాధిస్తా, ఈ దినము నేను మహింపరుస్తా. ఇంత మర్మం ఉందా దీని వెనక, ఇంత రహస్యం ఉందా దీని వెనక, ఇంత ఆలోచన ఉందా దీని వెనక. దేవుని సంకల్పమును మనం ఎరగక మనుషుల్ని చూసి నువ్వు చేయబట్టి నేను చేయబట్టి మనం చేయబట్టి, ఎవరు చేసేది లేదు, బట్టేది లేదు. సాయంత్రానికి బట్టిదే రేపు మనం కనబడతామో లేదు, రేపు మనం ఉంటామో లేదు మనకు తెలియదు. ఆరంభించిన వాళ్ళ ఆరాధనకు ఉన్నారా? ఆనాడు కూరుకున్న వాళ్ళు అందరూ వాళ్ళు ఉన్నారా అంటే ఉంటారో లేదో. గలతీయులకు రాస్తూ పౌలు భక్తుడు 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి. నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచి నన్ను ప్రత్యేకపరిచినాడు. ఈడ గేదెలు కొట్టమబడలేదు, ఈడ లేకపోతే ఒకరివైనా గడిమా వేసుకోలేదు. ఈ స్థలాన్ని ఎందుకు ప్రత్యేకపరిచినాడమ్మా? ఎప్పుడు ప్రత్యేకపరిచినాడు? ఏనాడు పునాది వేశారు ఆనాడే నన్ను ఏం చేసినాడు? ప్రత్యేకపరిచినాడు. ఇక ఈ స్థలము ఇంకొకరికి ఎవరి చేతిలో పడకుండా ఆ పరిశుద్ధాత్మదేవుని కాపుదల ఉంది, లేకపోతే ఇప్పుడు దాకా ఉండదు. ఎవరము చేయబట్టో అనుకుంటే అది మానవ ఆలోచన, అది మానవ తలంపు. చదవండి అమ్మా. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు తన కుమారుని అన్యజనులకు ప్రకటించాలి. నాకు తెలిసిలే వాక్యం అనుకున్నవాడికి అవసరం లేదు. ఒకనికి 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నాడు ఉపమాన రీతిగా, మారు మనసు అక్కరలేని 99 మంది అన్నాడు. మరి 2 ఉపమానాలు ఉన్నాయి అలాంటి. మారు మనసు అక్కరలేని వాళ్ళకి కాదు, ఇక్కడ అన్యజనులకు, దేవుని ఎరుగని వారికి, జీవము గల దేవుని చూడని వారికి ఈ స్థలమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడని జ్ఞాపకం చేసుకోవలసిన వరమైన ప్రియులరా. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 1వ వచనానికి ఒకసారి వెళ్దామా. మొదటి మాట, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునమున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన జ్ఞాపకము చేసుకుని, ఆయన జ్ఞాపకం. అందుకే ఎంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడంటే, తల్లి మరచునా అని ముందని వారైనా మరచుదురు, వాళ్ళు మరుస్తారు. ఆరంభించిన వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు మర్చినా నేను మరవను, ఎందుకంటే నేను ఆ స్థలాన్ని ప్రత్యేకపరుచుకున్నా. ఎప్పటికీ అక్కడ నాకు స్తుతి కలగాల్సిందే, అక్కడ నాకు మహిమ కలగాల్సిందే, అక్కడ నేను ఆరాధించబడాల్సిందే. హోషేయ గ్రంథము 11వ అధ్యాయాన్ని చూసుకొని ఒక మాట చూసుకొని ముగించుకుంటాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా, అమ్మ బాలుడై అంటే ఏంటి? ఇందాక గర్భవాస అన్నారు, రూపింపబడక మునుపు అన్నారు, తల్లి ఒడిలో అన్నారు, ఇప్పుడు ఏమన్నారు? అంటే ఎదుగుతున్నదమ్మా. 26 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంత స్పష్టంగా ఉందో వాక్యం అక్కడ. మొదట అన్నాడు పర్వతములు పుట్టక మునుపు అన్నాడు, మరలన్నాడు రూపింపబడక మునుపు అన్నాడు, తర్వాత అన్నాడు గర్భవాసినైనప్పుడు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు? తల్లి ఒడిలోకి వచ్చినప్పుడు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు బాలుడైనాడు. చదవమ్మా. నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తు దేశంలో నుండి నేను పిలిపిస్తా, బానిస దేశం నుంచి స్వతంత్ర దేశానికి తీసుకెళ్తా. ఎదిగి వచ్చినాక ఇప్పుడు వదిలిపెట్టను. కనుక ఈ రాత్రి వేళ ప్రియమైన సహోదరులరా, కీర్తనలు 71లో మనం చదివిన మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆ చివరి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. చదవండి. గర్భవాసినైనది మొదలుకొని
నీవే నాకు ప్రాపకుడు ఉంటివి. గర్భము నుండి ఆ, నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఆ. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. స్తుతిగానం చేస్తా, ఈ రాత్రి నిన్ను ఆరాధిస్తా, మహింపరుస్తా. అరే మేము ఎన్నోసార్లు అనుకున్నాం, ఏంటి ఇది ఇట్లున్నది, అది అట్లున్నది, అంత పాడైపోయింది, ఇది చూసేవాళ్ళే లేరు, కనిపెట్టే వాళ్ళే లేరు. ఎవరిని చూసి అనుకుంటాము? మనుషుల్ని చూసి, బాక్యాన్ని చూసి అనుకుంటాం. నువ్వు బాధ్యత ఎరిగిన వాళ్ళైతే ఎట్లెందుకు ఉంటుంది అనుకుంటాం. కానీ నేను మరవలేదు, విడవలేదు. ఈ సంవత్సరం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 49వ అధ్యాయము 15వ వచనము. ఈ సంవత్సరము బేతనీయ ప్రార్థన మందిరము కోన్రుపాడు యొక్క వాగ్దానం. చూద్దామా? 49:15 చదువుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. స్త్రీ తన స్త్రీ, అందరం చదువుకుందాం ఒకసారి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. అదే యెషయా 41:13 అంటాడు, నీ కుడి చేయి పట్టుకుంటా అంటాడు, నీ కుడి చేయి పట్టుకుంటా అంటాడు. కీర్తన 36:8 అంటాడు, నీ గమనము నీ సంచారములు నేను ఎరుగుదును అంటాడు. ఇంకా యెషయా గ్రంథం 46:4 ఇంకా పెద్ద మాట అంటాడు, ఏంటంటే నిన్ను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటా అంటాడు. ఎత్తుకోండి, నీ యవ్వనంలోనో బాల్యంలోనో గర్భవాసి అప్పుడు కాదు, ముదిమి వచ్చు వరకు, మరణం వరకు నడిపించేవాడు. ఆయన రాకడ వరకు తన స్థలాన్ని సిద్ధపరిచి భద్రపరిచి ఆయన ఈ స్థలములో మహిమ పొందే దేవుడు. ఆ చొప్పున మన ప్రభుని ఈ రాత్రి కాలము ఆరాధించుకుంటాం. ఆరాధనలోకి వెళ్దాం.